ఈ దినవాక్య ధ్యానాంశం నిస్సహాయ స్థితిలో వ్రేలాడిన కారణము. ఉదయకాలంలో ఏకీభవించిన మీ కుటుంబములకు క్రీస్తునామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ఒకానొక సమయంలో సౌత్ అమెరికా వారు నార్త్ అమెరికా నుంచి ప్రింటింగ్ చేసే ఒక మెషిన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత దానిని అసెంబుల్ చేయగలిగిన వ్యక్తులు వచ్చి అసెంబుల్ చేసి ప్రింట్ తీస్తుంటే ప్రింట్ కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రింట్ కావడం లేదు. ఆ మెషిన్ కొన్నవారు చాలా నిరుత్సాహం చెంది అమ్మిన కంపెనీ వాళ్లకు పని చేయటం లేదని మెయిల్ చేయగా కంపెనీ వాళ్ళు ఒక కుర్రవారిని పంపించారు. అంతకుముందు ఆ ప్రింటింగ్ చేయడానికి వచ్చిన వారు చాలా అనుభవం గలవారు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ కుర్రవాడు వచ్చి రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆ కుర్రవారిని చూసి హేళనగా నవ్వుకుంటూ పెద్ద వాళ్ళ వల్లే ఏమీ కాలేదు, ఆ కుర్రవాడు ఏం చేస్తాడని అనుకొని రిపేర్ చేసే వాళ్ళను పంపించమంటే మీరేమిటి, కుర్రవాడిని పంపించారు, వెంటనే దీనిని రిపేర్ చేయగలిగే వ్యక్తిని పంపించండి అని మరలా ఆ కంపెనీ వాళ్లకు మెయిల్ చేశారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళయ్యా, ఆ కుర్రవాణిని దయచేసి ఆటంకపరచకండి. మీరు అజ్ఞానముతో ఆ కుర్రవానికి అడ్డుపడితే మీకున్న సమస్యగానే మిగిలిపోతుంది. ఆ కుర్రవాడే మెషిన్కి ఉన్న ఏ సమస్య అయినా రిపేర్ చేయగలడు. ఎందుకంటే ఆ మెషిన్ కనుగొన్నది ఆ కుర్రవాడేనయ్యా అని రిప్లై ఇచ్చారట. చదవరి సహోదరుడా, సహోదరి, 2000 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ఈ భూమి మీద కృపాసత్య సంపూర్ణగా సంచరించాడు. 30 సంవత్సరాల వయసులో గుడ్డివారికి కళ్ళు తెరిపించాడు, కుంటివారిని నడిపించాడు, కన్నీటిని తుడిచాడు, మరణించిన వారిని లేవనెత్తాడు. ఎందుకో తెలుసా? ఆ యవనస్తుడే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఆయన చేసిన శిలువ త్యాగాన్ని గ్రహించక చులకన చేస్తూ శిలువలో వ్రేలాడి తనను తానే బ్రతికించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ పనికిరాని సైనికుల చేతిలో బలైపోయిన ఆ యేసు మనిషికి వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చగలడు అని ప్రశ్నించే అవివేకులు లేకపోలేదు. నా ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు ఆ రోజు నిస్సహాయ స్థితిలో సిలువలో వ్రేలాడిన కారణము చేతకాక కాదయ్యా, తనను తాను రక్షించుకోలేక కాదు. మరి ఎందుకో తెలుసా? నిన్ను నీవు రక్షించుకోలేవని, కాపాడుకోలేవని, నీ పాపాలను క్షమించడానికి, వెల చెల్లించడానికి, నిన్ను రక్షించడానికి, బ్రతికించడానికి, నువ్వు దరిద్రుడిగా ఉండగా నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి ఆయన సిలువలో నిస్సహాయ స్థితిలో మరణించాడే తప్ప ఆయన నిస్సహాయుడు కానే కాదు. నన్ను నరకపు శిక్ష నుండి తప్పించడానికి రక్తము చిందించాడు కానీ చేతకాని వాడు కానే కాదు. నిన్ను ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని సిలువలో బలియాగము చేశాడు. ఇంతగా నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఈ లోకములో ఉన్నారా? నిన్ను అంతగా ప్రేమించి నీ మీదకు రావలసిన శిక్ష అంతటినీ భరించి నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను ప్రేమించి నీవు చేసిన ప్రతి పాపమును క్షమించడానికి ఆయన ఆశిస్తూ ఉండగా ఈరోజే నీ పాపముల నిమిత్తము క్షమాపణ కోరి నీ జీవితాన్ని ఆ యేసయ్యకు అప్పగిస్తావా? అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడుదువని రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడింది. దేవుడి దినవాక్య ధ్యానమును వినుచున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.